హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జూలై 4వ తేదీన గ్రామస్థాయి అధ్యక్షుల సమావేశం జరగనుంది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పలువురు సభా ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మా ఆదినాయకుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం 3 గంటలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 12,500 పై చెలుకున్నటువంటి గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం ఢిల్లీ నుంచి గ్రామం వరకు కాంగ్రెస్ సందేశం పోవాలని యావత్ దేశవ్యాప్తంగా మల్లికార్జున ఖర్గే గారు గ్రామ కమిటీ అధ్యక్షుల్ని సంబోధించే కార్యక్రమం పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా హైదరాబాద్ లాల్బాగ్ స్టేడియంలో 3 గంటలకు జరిగే గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గము, రాష్ట్ర కార్యవర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దాదాపుగా 20 నుంచి 25 వేలు డెలిగేట్స్ పాల్గొనే ఈ సమావేశం జూన్ 4న 3 గంటలకు ఉంటుంది. ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకి ఇక్కడికి వచ్చాం. నాతో పాటు పెద్దల హనుమంతరావు గారు, త్రివేర్లు పొన్నం గారు, శ్రీహరి గారు, ఈ ప్రాంత వాసులు అనిల్ యాదవ్ గారు, శివసేన రెడ్డి మా చైర్మన్ గారు అందరం కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షణకి వచ్చినాం. ఎలాంటి లోటు లేకుండా అన్ని కూడా ఏర్పాట్లు సక్రమంగా జరిగేందుకు ఇక్కడ చూడటానికి వచ్చాం. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఫ్యాసిస్ట్ విధానాల్ని అవలంబిస్తున్న మోడీ గారి యొక్క విధానాల్ని ఎండగొట్టేందుకు ఖర్గే గారు ఇక్కడికి వస్తా ఉన్నారు. నిన్న అమిత్ షా గారు నిజామాబాద్ లో మాట్లాడుతూ మేమేదో నక్సలైట్లను పెంచి పోషించినట్టుగా ఆరోపణ చేయడం జరిగింది. నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అడిగింది, మీరు పాకిస్తాన్ టెర్రరిస్టు యుద్ధం చేసి ట్రంప్ గారు సూచనల మేరకు మధ్యనే ఆపేస్తారు. అలాంటిది మన పౌరులు లెఫ్ట్ పంతా ఎంచుకుని ఉండొచ్చు, మన పౌరుల పట్ల విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు. దాన్ని సీజ్ ఫైర్ చేసి చర్చలకు పిలవనని అడిగినాం. దాన్ని మోడీ అమిత్ షా గారు నేను వేరే రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదనే మాట వారికి చెప్తూ, ఖర్గే గారు ఈ దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అవగొన్న వ్యక్తిగా దేశంలో జరుగుతున్నట్టు రాజకీయాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం గురించి ముఖ్యంగా ఆ రోజు ప్రసంగిస్తారు.